ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. ఇప్పటికీ ఈడీ కేసులో బెయిల్ పొందిన కేజ్రీవాల్ కి సీబీఐ కేసులోనూ రిలీఫ్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి కేజ్రీవాల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది. కేసు ట్రయల్స్ కు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించింది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది. అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది. కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం తీర్పు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం కాదని తెలిపింది. ఆయన అరెస్టును సమర్థిస్తూనే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అంటూ వ్యాఖ్యానించింది. ఇక అరెస్ట్ చేసిన సమయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని, బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను నిరాశపరిచేందుకే అరెస్ట్ చేసినట్లు అనిపిస్తుందని జస్టిస్ భూయన్ పేర్కొన్నారు. 2021లో ఢిల్లీలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయనే అభియోగంతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. లిక్కర్ పాలసీపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లిక్కర్ పాలసీలో 100 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ డబ్బులను ఆప్ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని అభియోగాలతో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి గత ఏడాది డిసెంబర్లో నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ ఏడాది మార్చి వరకు ఆయన విచారణకు హాజరు కాకుండా ఉండగా మార్చి 21న ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ. అయితే 8 రోజుల కస్టడీ అనంతరం ఆయన్ను ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9న కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ వేయగా ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక ఏప్రిల్ 10న ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అయినా అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. మే 10న ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో సరెండర్ అయ్యారు కేజ్రీవాల్. జూన్ 5న ఈడీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఇక జూన్ 20న కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ రద్దయింది. జులై 12న ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే జూన్ 26వ తేదీన లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది సీబీఐ. ఆగస్టు 5న సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టు చట్టబద్దమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అరెస్ట్ అక్రమం అంటూ ఒక పిటిషన్, బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 14న బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. ఇక ఆగస్టు 23న కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తవగా ఈవేళ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 1 నుంచి 144 రోజుల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి బయటకు రాబోతున్నారు.